కాకా నమస్తేనే. నమస్తే నాయన. అంత మంచిదేనా? అంత దేవుని దయ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మార్పు కావాలన్నారు, కాంగ్రెస్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి అయితే ఎట్లున్నది చెప్పు? ఏమి లేదు, ఉన్నోళ్ళకే పోతున్నది. ఉన్నోళ్ళకి అంటే ఉన్నోళ్ళకి ఇప్పుడు ఎందుకంటే పార్టీల రాజకీయం ఎవరు చేస్తారో వాళ్ళకి చెందుతున్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళకేనా? ఈ కాంగ్రెస్ అని చెప్తాలేండి బిడ్డ, ఉన్నోళ్ళని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది. మార్పు వచ్చినట్టేనా మరి? ఏమి రాలే మార్పు రావాలంటే కలెక్టర్ రావాలి, ఎంక్వైరీ చేయాలి. ఆయనకి భూమి ఉందా, ఇల్లు ఉందా, ట్రాక్టర్ ఉందా, ఏముంది అది ఎంక్వైరీ చేయాలి. చేసిన తర్వాత అతను ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే బీదోడు కాబట్టి ఇవ్వాలి. ఇంతకు ముందు ఉన్నోళ్ళు, ఇప్పుడు ఉన్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు, పార్టీల పొంటి తిరిగేటోళ్ళు వాళ్ళు తీసుకుంటారు అంటున్నావా? అంతేనా? అంతే అవుతుంది, అంతే జరిగింది అది పక్క అవుతుంది. ఇప్పుడు లేని వాళ్ళకి రాలేవా మరి? గుడిసెలలో ఉండేటోళ్ళకు లేకపోతే రాలే ఉన్నోళ్ళకే మళ్ళీ డబుల్ వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ. ఆ పార్టీలలో తిరిగేటోళ్ళకైనా సరే అవి ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినా కూడా అప్పటికి లెక్కలు కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా లెక్కలు ఉన్నాయి. వాళ్ళకి అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇందిరా ఇళ్ళకి మళ్ళీ తీసుకున్నారు వాళ్ళే తీసుకుంటున్నారు. మరి ఎట్లాంటో పరిష్కారం ఒకటే, కలెక్టర్ రావాలి, ఎంక్వైరీ చేయాలి. ఏముంది అతనికి భూమి జాగా ఏమైనా ఉందా, ఆస్తి ఉన్నా అంటే అర్హులే, ఆస్తి లేదంటే అటు బీదవాడు. అది సరే. మన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? నన్ను కోసుక తిన్నా సరే పైసలు లేవు, ఏమన్నా వేసుకోరు అని అంటున్నాడు. మరి బిడ్డ మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలంటే ఎవరే చేయాలి? బీదోళ్ళకి చేయాలి. ఎందుకంటే మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలంటే ఎవరే చేయాలి? బీదోళ్ళు. ఫస్ట్ బీదోళ్ళు ఎవరు ఉన్నారు, అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆస్తి ఎంత పడి ఉంది, అది ఆలోచించి ఇవ్వండి. అంటే మొత్తం స్కామ్ జరుగుతుంది అంటే ఇప్పుడు లేని వాళ్ళకి కాకుండా మొత్తం పార్టీలలో తిరిగేటోళ్ళకు, ఇంతకుముందు ఉన్న లీడర్లు, గట్టి లీడర్లకు వాళ్ళకే జరుగుతుంది, లోపల జరుగుతుంది అంటావు. ఏమన్నా లంచాలు గిట్లా నడుస్తున్నాయి? లంచాల సంగతి మనకు తెలియదు, మనం చెప్తాం, లంచాలు చెప్పాలి. అవుతుందా మరి రేవంత్ రెడ్డి తోటి? ఇప్పుడు ఈ పంచుడు ఇదంతా కథ పక్కకు పోని కానీ ఏది ఎంప్లాయీస్ గురించి అడిగితేనే, జీతాల గురించి, వీడి గురించి అడిగితేనే నన్ను కోసుక తిన్న రూపాయి లేదని అంటున్నాడు. మరి ఇటువంటి టైంలో ఈ డబుల్ బెడ్రూమ్ మన ఇందిరమ్మ ఇల్లు వస్తాయని నమ్మకం ఉన్నదా మీకు? అసలు నమ్మకం బీదోనికి వస్తుందని నమ్మకం ఉంది బీదోనికి, కానీ బీదోని నోట మన్ను పోసి ఉన్నోనికే పెడుతున్నారు. అది ఇస్తారంట, శాంక్షన్ చేస్తారంట. శాంక్షన్ అయితే బిడ్డ ఉన్నోనికి ఉద్యోగాలు పెట్టినాక ఇంకేడకలైతే ఉన్న కాడికి పంచ్ చేస్తారు. దాదాపు ఈ ఊర్లో 10 పంచాయతీ ఉంది. 10 ఉన్నోనికి ఇచ్చినాక 10 మందికి ఒక 8 మంది అయితే బీదోళ్ళు ఉంటారు. ఆ బీదోళ్ళు అలాగే ముఖం చూస్తుంటారు. అందు గురించే కలెక్టర్ వచ్చి సరైన ఎంక్వైరీ చేసిండు అనుకో, కరెక్ట్ లెక్క తెలిసిపోతుంది ఆస్తి ఎంత ఉంది. ఆధార్ కార్డు కొట్టంగానే తక్కువనే తెలిసిపోతుంది ఆస్తి ఎంత ఉంది, భూమి ఎంత ఉంది, దానికి ఆదాయం ఎంత ఉంది. కలెక్టర్లు చర్యలు తీసుకోవాలంటావు, అంత కరెక్ట్ ఎంక్వైరీ చేసుకొని పేదోళ్ళకు న్యాయం జరగాలంటావు.